సరే. ఇంకోటి మెయిన్‌గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఎందుకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడమో, ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు కానీ, ఆయన నిన్న పార్టీకి సంబంధించి కొంత రియలైజ్ అయినట్టు కనిపిస్తూ వచ్చింది. చాలా పార్టీలను కూడా ఇన్వైట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఆయన ధోరణి అంతా కూడా సింగిల్‌గా కొట్టేదైనా కొట్టించుకునేదైనా నేనే చూసుకుంటాను, నేనే తెలుసుకునే అనే టైపు. అలాంటిది నిన్న మెడికల్ కాలేజ్ అంశంలో రాష్ట్ర భవిష్యత్తుని కోరుకునే అన్ని పార్టీలు కూడా దీని మీద ముందుకు రావాలి, మీరందరూ కలిసి రావాలంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇంకొకటి, మేము చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయిపోతూ వచ్చాము, ఇప్పటికి కూడా మేము రియలైజ్ అవ్వలేకపోతున్నాము, మా వాళ్ళు ఇంకా మాట్లాడే సిచ్యువేషన్ లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలాంటి ధోరణి అంతా వస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డిలో సడన్గా ఈ మార్పు వస్తూ వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మారుతుంటాడు, కానీ మారుతానని చెప్పడు. మారినప్పుడే అర్థం అవుతుంది. ఈ ఆలోచనలు ఆయనకు ఉన్నట్టు మొదటి నుంచి అర్థం అవుతుంది. ఆయన ఎప్పుడు అవసరం అదే చెప్తుంటాడు, అవసరం కానప్పుడు చెప్పడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన అంశాలు 2-3 ప్రస్తావించారు. మొట్టమొదటి అంశం అందరిని కలుపుకోబోయే పని. 2, ఇంతకాలం 1 yearలో అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నడిచినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. విద్యుత్ ఛార్జీల పైన, ఫీజు పోరు పైన చేశారు. అయితే నిన్న రైతు యాక్టివిటీ చేశారు. కానీ ఏదో ఒక జిల్లాలో ఆయన పార్టిసిపేట్ చేసిన జరగల. కానీ మెడికల్ కాలేజీ విషయంలో నేను దాన్ని ఓవర్కమ్ అవుతున్నాడు. అంటే క్షేత్రస్థాయికి నేను కూడా వస్తాను. అప్పుడేమవుతుంది, ఊపు వస్తుంది ఇంకా. కాబట్టి పార్టీ చేసే యాక్టివిటీని పిలుపు ఇవ్వడం, కొన్ని యాక్టివిటీ డైరెక్ట్గానే వెళ్తున్నాడు. ఉదాహరణకు పొగాకు రైతులు, మిర్చి రైతులు, చిత్తూరు జిల్లా మామిడి రైతులు అని వెళ్ళాడు. అంటే అది సింగిల్గా వెళ్తున్నాడు. కానీ పార్టీ చేసే యాక్టివిటీలో పార్టిసిపేట్ ఫస్ట్ టైం నేను అందువల్ల మరింత ఊపు వస్తుంది, సమస్య కొంచెం గ్లామర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మంచి పరిణామం దాని అయినా చేయడం అనేది ఒకటి ఆ పార్టీకి చాలా ఉపయోగం, ఉద్యమానికి కూడా చాలా ఉపయోగం. రెండోది కీలకమైనది ఏంది, ఆయన ఒక మౌలికమైన అంశం చెప్పాడు. ఇంకా మేము గేర్లోకి రావట్లేదు, మేము చెప్పింది చేసుకోలేదు అని చెప్పినాడు. ఈ విషయంలో మొదట ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే మీకు గుర్తుంటే చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో ఆనాటి ప్రభుత్వ లెక్కలకు దాదాపు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే ₹1 పెట్టుబడులు రాలేదని. నేను ఈ జిల్లాలో ఉంటాను, నాకు తెలుసాడు బాగా వచ్చాయి పెట్టుబడులు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల టైంలో ఒకరోజు కూడా శ్రీ సిటీ పోలా. ఇప్పుడు 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినప్పుడు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తే మీ ముద్ర పడుతుంది. రేపు ప్రపంచానికి నువ్వు ఇప్పటికి కూడా జగన్ ఏమంటున్నారు, నువ్వు ఒక పరిశ్రమ తెచ్చినావా అంటున్నారు 5 ఏళ్లలో. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఈయన ఎక్కువ తెచ్చినాడు. కానీ నేను ఎక్కువ తెచ్చిన ఇప్పుడు చెప్తే లాభం ఏంది? నువ్వు శ్రీ సిటీకి 1-2 సార్లు పోయి పైపించు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సానుకూల పరిస్థితి ఏంటంటే వాళ్ళ నాయన తెచ్చినటువంటి వ్యవస్థ అది. శ్రీ సిటీ అనేది రాజశేఖర రెడ్డి గారు తండ్రి తెచ్చిన శ్రీ సిటీ. తన పాలనలో 40-50 వేల కోట్లు పెట్టుబడి కొబ్బరికాయ కొట్టేసి మా నాన్న తెచ్చిన శ్రీ సిటీ అద్భుతంగా పనిచేస్తుంది, ఇది మా విజన్ అని ఉంటే ఈ మెస్లు వచ్చిండేటి కావు కదా. మేము చెప్పుకోలేదంటే పోలేదు మీరు. అదే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి జగన్ గారి విషయంలో. శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు సృష్టించింది. రెండోది అధికారంలోకి వచ్చింది జూన్ 12 ప్రమాణ స్వీకారం. ఆగస్టు 1st వీక్ 2nd వీక్ లో 3 పరిశ్రమలు ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో. నేరుగా వచ్చి 3 నెలల్లో పరిశ్రమ పెట్టడం ప్రారంభం జరుగుతుంది. అదే జగన్ గారిది. ఆయన నామూషి పడలేదు, శ్రీ సిటీకి రావడం వచ్చాడు. దానివల్ల ఏమవుతుంది, ప్రజలకి వస్తున్నాడు కదా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు 3 నెలల్లో ఎట్ట పరిశ్రమ పెట్టాడు. ఇది జగన్ ఖాతా ఆయన చెప్పుకోవాల్సింది, నువ్వు చెప్తే కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసుకోకపోవడం అనేది జగన్ గారి నుంచి ఆ పొరపాటు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీ సిటీకి ఆయన రాకపోవడం 5 ఏళ్ళు. కాబట్టి ఇట్లాంటివి ఇది మేము చెప్పుకోలేదంటే ఇప్పుడు చెప్తే లాభం లేదు. ఇప్పుడు చెప్పినా కూడా ప్రజలు పెద్దపడి జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఆ రోజే పోయి ఉండాలి. అది ఆయన రియలైజ్ కావడం అనేది మంచిదే. అది ఆయన నుంచి రియలైజ్ స్టార్ట్ అయితే ఆ పార్టీకి చాలా ఉపయోగం ఉంటుంది.